దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని ప్రియులారా, ప్రభు పేరట మీ అందరికీ మరణాత. ప్రియులారా, మరొకసారి ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యము చేతపట్టి మీ మంజుకు మరొకసారి ప్రభు పిలిచి అవకాశం ఇచ్చిన దాన్ని బట్టి మీతో మాట్లాడుచున్నాను. అయితే ఇక్కడ యేసు ప్రభు యొక్క బహుమానములు, అనేకమైన బహుమానాలు ఆయన ఇచ్చారు. ఆయన ఇచ్చుచున్న బహుమానాల గురించి మనం మాట్లాడుకున్నాం కనుక చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచిన ఎడల. ప్రేమ నమ్మకమైన మా పరలోక తండ్రి, వందనాలయ్యా. ఈ సమయంలో నాయన నీ వాక్యమును చేతపట్టి నీ ఎదుటకు, నీ బిడ్డల ఎదుట నిలుచున్న నన్ను, నా తలంపులు మరుగు చేయండి ప్రభా. నీ ఉద్దేశం ఏంటో, నీ తలంపు ఏంటో, నీ ఆలోచన ఏంటో మాకు దయచేయండి. నీ క్రియల పట్ల, నీ ఆలోచన పట్ల మేము నడిచినట్లుగా నీ సన్నిధి మాకు దయచేయండి. సర్వోన్నతుడి స్థలములో ఆయనకి ఇష్టలైన వారికి సమాధానము కలుగును అని నీ వాక్యము ద్వారా మాకు ఆదరణ, మేలును, సహాయమును అందించమని అడుగుచున్నాను ప్రభువా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వందనాలు. మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు స్తుతులు చెల్లిస్తూ ఈ సమయంలో నేనేమయ్యున్నో, నా తలంపులు ఏమై ఉన్నాయో అన్నీ ఎరిగిన దేవుడు అయినప్పటికీ నీ ఆత్మ నడిపింపు చేత నేను, మా వారు, మేమందరం ఏకమై నీ పాదాలు ఎదుట నిలుచున్నాం ప్రభా. నిలుచున్న మమ్మలను, మా తలంపులు మరుగు చేసి నీ ఆత్మతో మమ్మల్ని సిద్ధపరచమని, నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచమని, నీ వాక్యము చేత మమ్మల్ని కట్టమని ప్రార్థిస్తున్నాం. ఆత్మీయుడ, ఆలోచనకర్త, తండ్రివైన దేవా, లోక రక్షణకర్తవైన ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో మేము ప్రార్థిస్తున్న మా ప్రార్థనలు యావత్తును ఆలకించి మహిమ పొందమని ఆత్మరూపుడు రక్షణకర్త అయిన దేవదేవుని నామంలో ప్రార్థన చేస్తూ అల్లుపుడి నన్ను నీ సిలువు చాటును మరుగుపరిచి తండ్రి, దీనుడే నా మాటలు ఎవరు చెప్పినా వినరు ప్రభువా. నీవే నాలో ఉండి మాట్లాడి నీ బిడ్డలకు కావలసిన మాటలు అందించమని ఆత్మరూపుడైన క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపా తోడైండును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు బహుమానం ఎటువంటివో ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనంలో యేసు ప్రభు లోకానికి ఇచ్చిన బహుమానం ఎటువంటిదో దేవదేవుడు ఒకసారి మనం చూద్దాం. 1వ అధ్యాయం 23. మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనం. ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరుగును. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనకు తోడున్నాడంటే మనకు బహుమానాలు వచ్చినట్లే. దేవుడు మన ఆదరణకర్తగా ఉన్నాడంటే మనకు అనేకమైన మాటలు అందించబడినట్లే. చూద్దాం, మనం అనేకమైన రీతిగా చూసినాడు. 1 పేతురు 5వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుకుందాం. కొన్ని మాటలు క్లుప్తంగా చదువుకుందాం. 1 పేతురు 5వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు మాట్లాడుచున్న ఈ మాటలు చదువుకున్న తర్వాత మీకు వివరణ ఇస్తాను. ప్రధాన కాపరి ప్రత్యక్షపడినప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము దేవునికి, అంటే వాడబారని అంటే ఇంకెప్పుడు నశించిపోదు ఆశీర్వాదం, అటువంటి కిరీటం. తర్వాత మరి చూద్దాం, యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో ప్రభు మాట్లాడుచున్న మాటని. యేసు ప్రభు ఈ కిరీటాలు ఎందుకు దేవుడు ఈ మహిమను మనకు ఎందుకు ఇస్తున్నాడు అంటే, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు. అంటే మనుషులకు ఆశీర్వాదం ఇచ్చి పాపములన్నీ మోసుకుపోవటకు సేవుడు సిద్ధపడుతున్న ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6 వచనం మనం చదువుతున్నప్పుడు ఈ వచనాలన్నీ కూడా ప్రకటన గ్రంథం. మరియు సింహాసనమునకు, ఆ 4 జీవులకు, పెద్దలకును మధ్యను
వధింపబడి ఉన్న గొర్రెపిల్ల నిలిచినుడా నేను చూచితిని. దేవునికి మహిమ కలుగును. అందులో 12 చదువమ్మా. 5:12 వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యము జ్ఞానము బలమును ఘనతయు మహిమయు గోత్రములను స్తోత్రములను అమ్మ 13 కాంటోడ్చా పొందహర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందున్న భూలోకమందును భూమి కిందను సముద్రములను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనుడై ఉన్నవానికి గొర్రెపిల్లకును స్తోత్రములని ఘనతయు మహిమయు ప్రభావము యుగ యుగములు కలుగును గాకని దేవునికి స్తోత్రం. అంటే ఇవన్నీ దేవునికి మహిమకరముగా, ఆయనకి రక్షణకరముగా ఉంటే మనకు ఆశీర్వాదకరముగా, దయా కిరీటముగా దేవుడు మనకి ఇస్తున్నాడు. బహుమానములు అంటే ఏంటి? ఇవన్నీ మనకి ఇవ్వటానికి ఆయన ఈ లోకాల్లో సిద్ధపరిచినవి. అందులోనే ప్రకటన గ్రంథం 8వ అధ్యాయములో 21, 22 మనం చదువుతున్నప్పుడు, ఏ ప్రకటన గ్రంథంలో చదువమా? ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 21 నుండి 22 కూడా రెండు చదువు. కనుక మనం ఒకసారి ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చదువుమా. 21, 22 చదువు. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు, సర్వాధికారైన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై దేవునికి స్తోత్రం. అందులో 27 చదువమ్మా. 21, 27లో గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథము రాయబడిన వారి దానిలో ప్రవేశించుతారు గాని పరిశుద్ధమైన క్షమించండి నిషిద్ధమైన ఏదైనను దేవునికి మహిమ కలుగును గాక. 22వ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనములో ఒక మాటను మనం చదువుతుంటే ఇక్కడ మనకు కనబడుతున్నా, అంటే దేవుడు ఈ రోజున ఏదో మీకు చెప్పబోతున్నాడు. అదేంటంటే వచనం చదువుతాం. 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 3వ వచనంలో, ఇక మీదట శాపకస్తమైన ఏది దానిలో ఉండదు, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. శాపకస్తం అంటే యేసు ప్రభు యొక్క మహిమను, ఆయన కిరీటమును పొందుకున్నప్పుడు నీలో ఏముండదంట? శాపం. అంటే ప్రియులారా, ఈ యొక్క వచనాలన్నీ కూడా 6-7 వచనాలు మనం చదువుకున్నాం. ప్రియులారా, ఈ వచనాలన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క మహిమను గురించే మాట్లాడుతున్నాయి. యేసు ప్రభు ఈ లోకంలో చేయవలసిన క్రియల గురించే మాట్లాడుతున్నాయి. యేసు ప్రభు ఈ లోకంలో చేయవలసిన కార్యాల గురించే మాట్లాడితే వచనాలన్నీ కూడా. ఎందుకు దేవుడు ఈ మాటలు మనకు అందిస్తున్నాడు ఈ సాయంకాల ఈ సమయంలో అంటే, ఒకసారి మనం ఆలోచన కలిగి ఉండాలి. దేవుని యొక్క గొప్ప దయా కిరీటమును ఎందుకు మనం కోల్పోతున్నాం? దాన్ని ఎందుకు సంపాదించుకోవట్లేదు? దాన్ని ఎందుకు పొందట్లేదు? మనం అసలే ఎందుకు పొందకుండా ఉన్నాం? అసలు ఎందుకు దాన్ని పొందకుండా బలహీనులుగా మనం ఉంటున్నామంటే, ఈ లోకాశలు మనం లోబడుతున్నాయి, ఈ లోకాశలు మనల్ని శోధిస్తున్నాయి, ఈ లోకాశలు మనల్ని పీడిస్తున్నాయి. ఆశలతో ఎంతసేపు నీళ్లు మరుగునట్టుగా మన ఆలోచన మరుగుతున్నాయి. ఒక మనిషి ఏదైనా చేయాలని చేసేయాలి అంటాడు, కానీ అది మంచి వచ్చాడు ఆలోచించిన కూడా సాతానుగాడు ఎప్పుడు చేస్తున్నావు ఎంచోబుల్లో చేస్తావు, వెళ్ళాలి అంటే అక్కడ ఎదరా నువ్వు ఆలస్యం అవుతుందంటే
దేవుడు ఏదో ఒక ప్రమాదములో నుండి నిన్ను తప్పిస్తున్నాడు. ఒకవేళ చాలా మంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు, మన గొప్ప ఆశీర్వాదం కొరకు ముందుకు సాగాలనుకుంటారు. అయితే ఆటంగా అనుకోకుండా ట్రైన్ టికెట్ క్యాన్సిల్ అవటమో, లేదా ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ అవటమో, లేదా బండి మధ్యదారిలో పాడవటమో, లేకపోతే మంచిదిగా ఏదో బలహీన రావటమో, దారి మార్గం సరిలేకపోవటమో, ఎన్నో ఆటంకాలు మనకు కలుగుతూ ఉంటాయి ప్రియులరా. అయితే దీనికి కారణం ఏంటంటే దేవుడు నిన్ను ఆయన కాయిచున్నాడు. ఆయన దయా కిరీటము నీకు ఇచ్చున్నాడు కాబట్టి ఆ దయా కిరీటము ఇంకా కొనసాగాలని, ఇంకా వెలిగించబడాలని, ఇంకా వెల్లడి చేయబడాలని ఆయన ఏం చేస్తాడు? అనేకమైన రీతులని మనల్ని కాపాడుతూ తగ్గిస్తున్నాడు. సమయంలో మనం గమనించాలి ప్రియులారా. సాయంకాల పూట యేసు ప్రభు నీతో నాతోటే మాట్లాడుచున్నాడు, ఎవరితోటి మాట్లాడట్లేదు. ఈరోజు మనకి ఏదైనా అది జరిగిపోవాలి అనుకుంటున్నావు, కానీ సమయముకు జరిగితే సంతోషమే. వెళ్ళి తీరా కష్టపడి వెళ్ళిపోయి ఆయాసపడి ట్రాఫిక్లో అటు ఇటు తప్పించుకుని ఎంతో శ్రమపడి గమ్యానికి చేరుతున్నాం. అక్కడ అంటాడు ఇంకో గంట టైం పడుతుంది అంటాడు. అప్పుడు ఏం చేస్తాం? ఇంటికాడ గందరగోళం సృష్టిస్తాం. మనం దారి మార్గంలో డ్రైవర్ని లేకపోతే వాహనాన్ని ఇంకా వెళ్ళలేదని మన మనసును ఆందోళన పరిచేస్తున్న సాతానుగాడు తీరా అక్కడికి వెళ్ళినప్పటికి అంటాడు, ఆగో నీ సమయం ఇంకా రాలేదని. అప్పుడు పరలోకం వెళ్ళినప్పుడు దూత ఎలా చెప్తుందో, ఈ లోకంలో మనుషులు అంటారు ఇంకా సమయం ఉందండి, కంగారు పడకండి, మీకంటే ముందు వెళ్ళిన వారు ఇంకా బయటికి రాలేదు. గమనించండి ప్రియులారా, ఈరోజు మనకు జరుగుతున్న క్రియలు కానీ, మనకు జరుగుతున్న శోధనలు కానీ, మనకు జరుగుతున్న ఆవేశం కానీ, మనకు జరుగుతున్న ఇబ్బందులు కానీ, మనకు జరుగుతున్న తొందరపడతనము కానీ జాగ్రత్తకు ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. యేసుప్రభు యొక్క మహిమను, యేసుప్రభు యొక్క దయాకిరీటమును, యేసుప్రభు యొక్క బహుమానమును మనకి దరికి చేరట్లేదు, రావట్లేదంటే మన తొందరపాటి వల్లనే అది మన మధ్యకు రావట్లేదు, మనం పొందలేకపోతున్నాం. ఎస్, ఖచ్చితంగా. చూడండి, ఒక గాజు గ్లాసులో మంచినీళ్ళు బాటిల్లో పట్టుకుందాం అనుకుందాం. గాజు గ్లాసు అంటే భద్రంగా పట్టుకోవాలి, దాన్ని పట్టుకోకపోతే ఎందుకు కింద పడితే నీళ్లు పోతున్నాయి, గ్లాసు కూడా దాని రూపం కోల్పోతుంది. అదే మన ప్లాస్టిక్ గ్లాసులు, స్టీల్ గ్లాసులు ఏదైనా బాటిల్ వేసుకుంటే కింద పడి నప్పగలదు. పిల్లరా, గాజు గ్లాసులో నీళ్ళు ఎందుకు వేసుకోమంటారంటే అది కొన్ని విషయాలు, కొన్ని రీతిలకి ఆరోగ్యకరం అనేది ఆనాడు కాలంలోనే చూపించారు. అందుకే పటికమైన గాజు గల సముద్ర భూమిని మేము చూచితిని అన్నాడు యోహాను గారు అన్నాడు. అంటే పటికమైన సముద్రం అంట, గాజులంటే ఒక పట్టణమే చూశాడంట ఆయన, గాజుతో కట్టబడిన పట్టణం. పిల్లరా, ఈరోజు నీవు నేను జీవిస్తున్న మన అంతరాత్మిక ఆవేశము, ఉద్రేహమును బట్టి మనం ఏం చేస్తున్నామంటే ఎంతగానో రేజ్ అయిపోతున్నాం. ఈ వాక్యాలన్నీ కూడా 7 వచనాల్లో మనం చదువుకున్నాం. మొదటి వచనం నుండి ఆఖరి వచనం వరకు మనం చదువుకుని ఈ దినపాఠంలో ప్రభు నీ కొరకు ఒక మంచి బహుమానం ఇస్తున్నాడు, మంచి ఆశీర్వాదం నీకు ఇవ్వబోతున్నాడు, మంచి దయాకిరీటం నీకు ఇవ్వబోతున్నాడు, మంచి ఆలోచన నీకు ఇవ్వబోతున్నాడు, మంచి ఆరోగ్యం నీకు ఇవ్వబోతున్నాడు, మంచి తలంపులతో నిన్ను నింపబోతున్నాడు. దాన్ని పోగొట్టుకుంటున్నావా? రోజు ప్రార్థన అంటారు చాలా మంది. ఒక రోజు మంచి నీళ్ళు తాకుండా ఉండగలవా? మరి ప్రార్థన ఎందుకు ఆపేస్తున్నావు? నీళ్ళు కంటే విలువైనది ప్రార్థన. ఎస్, ఒక రోజున దేవుని స్తుతించకపోతే ఆ రోజు నీ జీవితంలో స్తంభించినట్లే. ఎస్, ఒక రోజు మంచినీళ్ళు తాగకపోతే మనిషి కోమాలోకి వెళ్ళిపోతాడు, లేదా అన్కాన్షన్లోకి వెళ్ళిపోతాడే. దేవుని ఆత్మ లేకపోతే నీ అన్కాన్షన్ కాస్తి నీ నీళ్లు తాగిన దేహం ఏమైపోతుంది? దేవుని ఆత్మ నీలో లేకపోతే ఆత్మకి విలువ లేదు, మనిషికి విలువ లేదు, ఆత్మకి ఎప్పుడు విలువ ఉంది ప్రియులారా. కానీ అటువంటి ఆత్మ దైవశక్తిని నువ్వు కోల్పోతున్నావు. అటువంటి మహిమను, అటువంటి గొప్ప బహుమానమును ప్రభువు నీకు ఇస్తుంటే చూద్దాంలే, వేద్దాంలే, రోజు బైబిలేనా, రోజు మాటలేనా, రోజు ప్రార్థన అనుకోకండి. ప్రార్థనే సమయమైనా కానీ దేవునిని స్తుతించడం మేలు. యేసు ప్రభుని ఈ రోజు ఎన్ని మార్లు స్తుతించాను, రోజు లెక్కేసుకోకండి ఎంతగా, ఎన్ని మార్లు యేసు ప్రభు ఇంకా స్తుతించే బాను. ఎప్పుడు దొరుకుతుంది యేసు ప్రభుని ప్రార్థన చేయడం? ఎప్పుడు ఆరాధన దొరుకుతుంది? ఎప్పుడు అవకాశం దొరుకుతుంది బైబిల్ దొరకటకు? సెల్ ఫోన్ గంటల తరబడి చూస్తామే, ఆ క్షణంలో ప్రభు వాక్యం చదివితే ఆ వాక్యం నేను పరలోకం చేర్చేస్తుందేమో, ఆ క్షణమే ప్రభు రాకడేమో, ఆ క్షణమే ప్రభు పిలుస్తున్నాడేమో. ఆ పిలుపు నువ్వు అందుకోలేకపోతున్నావు, ఎందుకంటే నువ్వు సెల్ ఫోన్లో పడిపోయావు. ఆ పిలుపు నువ్వు అందుకోలేకపోతున్నావు. సాతానుగాడు ఏం చేస్తాడా? జబ్బలు కొట్టుకుంటా అంటాడు. అటువంటి అవకాశం నువ్వు ఇస్తున్నావా?
యేసుప్రభు యొక్క దయా కిరీటమును, యేసుప్రభు యొక్క మహిమ కిరీటము, యేసుప్రభు రక్షణ కిరీటము, యేసుప్రభు యొక్క ప్రేమ కిరీటము, యేసుప్రభు ఆదరణ కిరీటము నువ్వు పొందుకుంటే రా ప్రార్థన చేద్దాం. ఈ సాయంకాల సమయంలో దినము మర్చిపోక ప్రార్థన చేద్దాం. అటువంటి సహాయమును, అటువంటి ఆదరణ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా ప్రేమగల మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు ప్రభు యొక్క బహుమానమును ఈ లోకంలో అనేకమైన రీతిలుగా మాకు చూపించావు. కానీ ప్రభా, మా జీవితాలకు మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే ఉన్నావు. అటువంటి నిన్ను మర్చిపోతున్నావు, అటువంటి నిన్ను గ్రహించలేక ఉన్నావేమో. కాబట్టి నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల మాకు తోడుగా ఉంచి నడిపించమని, అలుపుడిని అయోగుడిని ఎన్నికలేని నేను చేర్చున్న ఈ చిన్ని ప్రార్థన, ఈ కొన్ని మాటలు ప్రతి బిడ్డలోని హృదయంలో ముద్రించమని, మా దేశమును, దేశ ప్రజలను, నాయకులను, చిన్నలు, వృద్ధులు, యవనులు, కుటుంబంలో అనేకమైన శోధనలు, ఆయన భార్యాభర్తల మధ్యన శోధనలు, ప్రేమకుల మధ్యన శోధనలు, అనాథముల మధ్యన శోధనలు, సాతానుగడి కల్పిస్తున్న ఈ శోధనలను తప్పించి అందరూ నీ మహిమకు, నీ రాకడకు సిద్ధపడే కృపను మా అందరికి దాయిచ్చమని, మా దేశమును, దేశ నాయకులు, పెద్దలను, చిన్నలను ఆదరించి ఆయుత్తపరచమని, నీ రాకడ ఆలస్యమైతే అందరూ సజీవులుగా ఉండినట్లు ఈ రాత్రి వేళ నీ రాకడ సిద్ధమైతే మేమందరం నశించిపోకుండా నీ రాకడకు సిద్ధపడే కృపను, నీ దయా కిరీట, నీ మహిమ బహుమానమును అందుకునే కృపను అందించమని క్రీస్తు అతి పరిశుద్ధమైన నామములు అడిగి ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియేక దేవుని సహాయము, అన్యోన్య జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రక్తములో కడిగి పవిత్రపరిచి ఆయన రాజ్యముకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. మరణాతా.